ప్రొద్దునే లేచిన వెంటనే నేను రెగ్యులర్‌గా చేసే పనులు కూడా చేయలేకపోయేవాడిని. వాకింగ్ కూడా వెళ్ళలేకపోయేవాడిని. 2 మోకాళ్ళకి నిప్పులుండడం వల్ల నేను ఒక 10 నిమిషాలు కూడా ఎక్కడ నిలబడలేకపోయేవాడిని. నాకు వయసైపోయింది. ఇంతకు ముందులాగా నేనిప్పుడు పనులు చేసుకోలేను అనుకున్నప్పుడల్లా మోకాళ్ళ నొప్పుల కన్నా ఎక్కడొచ్చే నొప్పి చాలా ఎక్కువగా ఉండేది. ఇక నా పని అయిపోయింది అన్న తలంపొచ్చినప్పుడల్లా నా మీద నాకే విపరీతమైన కోపం వచ్చేది. అందువల్ల ఈ కోపాన్ని, ఆగ్రహాన్ని నేను మరొకరి మీద చూపించేటప్పుడు అవతల వాళ్ళకి కూడా నా మీద కోపం, అసహ్యం కలిగేవి. అప్పుడే నా పరిస్థితి చూసి మా అమ్మాయి, "నాన్న, ఈ సమస్యకి సరైన పరిష్కారం ఉంది. దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్. అది మాత్రమే కాకుండా అక్కుపంచర్ చెప్పల్స్ కూడా ఉన్నాయి" అని చెప్పింది. అది విన్న వెంటనే నాకు చాలా సంతోషం కలిగింది. ఈ ఆయిల్‌ని నొప్పిగా ఉండే ప్రతి చోట అప్లై చేసేవాణ్ణి. అది నరాల మధ్యకి వెళ్లి నొప్పి ఉన్న చోట పనిచేయడం అన్నది నాకు తెలుస్తూనే ఉంది. నొప్పి ఉన్న చోట దురందర్ ఆయిల్ రాసిన వెంటనే ఆ చోట ఒక పొగలాగా రావడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ ఆయిల్‌ని నేను రెగ్యులర్‌గా వాడుతున్నాను. అందువల్ల నాలో ఇంప్రూవ్‌మెంట్ బాగా పెరిగింది. ఆ ఆయిల్‌తో వచ్చిన అక్కుపంచర్ చెప్పల్స్‌ని నేను 5 నిమిషాలు మాత్రమే వాడాను. ఆలోపునే నా పాదాల నుంచి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి నా శరీరానికి బలం వచ్చి ఇంతకు ముందులాగా నేను నిలబడగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, నా పనులు చేసుకోగలుగుతున్నాను, అవతల వాళ్ళ మీద కోపగించుకోవడం మానేశాను, ఇంతకు ముందులాగే కుర్రోడ్లాగే ఉన్నాను అని నేను ఫీల్ అవుతున్నాను. నేనెంత సంతోషంగా ఉన్నానంటే దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్, అక్కుపంచర్ చెప్పల్సే కారణం. ఈ అక్యుప్రెషర్ చెప్పుల్లో ఒక్కొక్క భాగాన్ని పరిశీలించినట్టయితే మన శరీరంలో ప్రతి పార్టుకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో చూశారంటే కన్ను, చెవి, కిడ్నీ, చెయ్యి, కాలు ఈ విధంగా మన శరీరంలో ఏ ఏ భాగాల్లో ఏ ఏ నొప్పులున్నాయో ఆ స్థానంలో ప్రెషర్ ఇవ్వడం కారణంగా ఆ నొప్పిని కొద్ది కొద్దిగా తగ్గించొచ్చు. అంటారా? అసలు దీనికి ఏంటి కారణం? కొంచెం ఆలోచించి చూస్తే వెంటనే అర్థమవుతుంది. మన లైఫ్ స్టైలే దీనికి కారణం. మీరు ఒక్కసారి ఆలోచించండి. పక్కనే ఒక బడ్డీ కొట్టుంది. మనం ఏం చేస్తాం? కిందకొచ్చి 2 వీలర్ స్టార్ట్ చేసి వెళ్తాం. వీలైనంత వరకు ఎటువంటి ఎక్సర్సైజు లేకుండా మనల్ని మనం చూసుకుంటున్నాం. అంతెందుకండి, లేచి వెళ్లి టీవీని ఆన్ చేయడం కూడా లేదే. కూర్చున్న చోటు నుంచే రిమోట్ని ఏసీని అన్నిటికీ రిమోట్లొచ్చేశాయి. ఈ వయసులో కిందకి వెళ్లి ఆడి ఎక్సర్సైజ్ చేయడానికి బదులుగా ఇలాగే సోమరిపోతులా ఉండిపోయామంటే 40-50 ఏళ్ల వయసులో బీచ్కి వెళ్లి నడిచి ఏంటి ప్రయోజనం? ఏంటి సరిది? అసలే నేను నొప్పులతో బాధపడుతుంటే మీరిలా వచ్చి ఎగతాళి చేస్తున్నారు అని మాత్రం అనుకోకండి. దీనికో మార్గం ఉంది. సార్, మార్కెట్లో ఎన్నో ఇలాంటి ఆయిల్స్ ఉన్నాయే. దీనికి వాటికి ఏంటి డిఫరెన్స్ అని మీరు నన్ను అడగొచ్చు. ఇది నానో టెక్నాలజీతో తయారు చేసిన 100% హెర్బల్ ఫార్ములా. నో సైడ్ ఎఫెక్ట్స్. కొద్దిగా పోసి కొద్దిగా రాస్తే డిఫరెన్స్ కళ్ళకి కనిపిస్తోంది. వేరే ఏ ఆయిల్లోనూ కూడా ఈ విధంగా వేపర్, పొగ రావడం కనిపించదు. అదే ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్లో ఉన్న బ్యూటీ.